మీకు తెలుసా, మన రాజ్యాంగం ఒక పెద్ద పుస్తకంలా ఉండవచ్చు, కానీ దాని మొత్తం ఆత్మ మరియు సారాంశమంతా కేవలం ఒకే ఒక్క పేజీలో దాగి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, అదే మన రాజ్యాంగ ప్రవేశిక. దీనినే ఇంగ్లీషులో ప్రియాంబుల్ అంటారు. కానీ ఈ రోజు మనం దాని గురించి తెలుగులోనే తెలుసుకుందాం. ఇది రాజ్యాంగానికి ఒక పరిచయం లాంటిది కాదు, మన దేశానికి అద్దం పట్టే ఒక పరమ పవిత్రమైన పేజీ. ఈ ప్రవేశిక ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? ఇది మన దేశం ఎలాంటిదో, మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయో, మరియు మన ప్రభుత్వం ఎలా పనిచేయాలో ఒక్క మాటలో చెబుతుంది. మన దేశం ఎవరికీ లొంగిపోని స్వతంత్ర దేశమని, ఇక్కడ ప్రజలందరూ సమానమని, అందరికీ న్యాయం జరుగుతుందని, మరియు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని ఈ ఒకే ఒక్క పేజీ ప్రపంచానికి చాటి చెబుతుంది. ఇక్కడ ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతం పెద్దది కాదు. మనది సర్వమత సమానత్వ దేశం. అంతేకాదు, ఈ ప్రవేశికలో మనకు ఎలాంటి ముఖ్యమైన విలువలున్నాయో తెలుస్తుంది. సామాజిక సమానత్వం అంటే అందరికీ సమాన అవకాశాలు. న్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకూడదు. స్వేచ్ఛ అంటే మనకు నచ్చిన విధంగా ఆలోచించే, నచ్చిన మతాన్ని పాటించే హక్కు. ఇంకా సౌభ్రాతృత్వం అంటే మనమందరం ఒకే కుటుంబ సభ్యులం అనే భావన. ఈ విలువలే మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా మార్చాయి. మన దేశంలోని అన్ని చట్టాలు, అన్ని నిర్ణయాలు కూడా ఈ ప్రవేశికలో ఉన్న ఆశయాలకు అనుగుణంగానే ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని చేస్తే అది ఈ విలువలకు వ్యతిరేకంగా ఉంటే మన సుప్రీంకోర్టు దానిని రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. అందుకే దీనిని రాజ్యాంగ హృదయం అని కూడా అంటారు. మనం ప్రతిరోజూ స్కూల్లో చేసే ప్రతిజ్ఞ కూడా ఈ ప్రవేశిక నుండే వచ్చింది. మీరు కూడా మన రాజ్యాంగం గురించి, మీ హక్కుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ హక్కు గురించి తెలుసుకోవాలని ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.